మంచిది. ప్రకృతి ఒక ప్రణాళికాబద్ధంగా చక్కగా దీన్ని గుర్తిస్తుంది. The whole scheme, if you think the whole thing is consciousness, ఇదంతా చైతన్యమే అనే ఆలోచన మీకు కలిగితే, ఈ చైతన్యపు వర్ణపటం అంటే స్పెక్ట్రమ్, దానిలో మీకున్న చైతన్యపు స్పెక్ట్రమ్‌కి, అలాగే నా చైతన్య స్పెక్ట్రమ్‌కి ఇలా ఇవన్నీ గతిశీలకంగా, క్రియాశీలకంగా ఉంటాయి. ఎప్పుడూ మార్పు చెందుతూ ఉంటాయి. ఇనుప ముక్కలు అయస్కాంతానికి ఆకర్షించబడినప్పుడు అవి అనుసంధానమవుతాయి. it is simply gets connected. అక్కడ ఎవరి ప్రమేయం అక్కర్లేదు. మార్పు చెందుతూ ఉంటాయి. ఎవరూ వాటిని ఆ దిశగా నెట్టనక్కర్లేదు. మరణించే క్షణంలో ఏం జరుగుతుంది? ఎలాగైతే ఇనుప రజను అప్రయత్నంగా అయస్కాంతం దిశగా ఆకర్షించబడుతుందో, Likewise, my heart, my soul, especially my soul, అలాగే certain నా frequency, ఆత్మ తనదైన level of ఫ్రీక్వెన్సీ attraction. అంటే When you ప్రకంపన bring down సామర్థ్యం, that dimension, తరంగ దైర్ఘ్యం, దానితో తాళం కప్పలో తాళం చెవి talking సరిగ్గా to yourself అమరినట్లుగా so well, ఆ పరిణామంలోనికి ఆకర్షించబడుతుంది. అది అంతవరకే. అంటే ఆ డైమెన్షన్ వరకు మాత్రం వెళ్ళగలుగుతుంది. ఇంకెక్కడికీ కాదు. నా ఆత్మ యొక్క తేలికదనం, సున్నితత్వంపై ఆధారపడి లేదా దాని భారత్వాన్ని అనుసరించి అది ఆ స్థాయి పరిణామాన్ని చేరుకుంటుంది. ఎంత తక్కువ తేలికదనం ఉంటే అంత ఉన్నత క్షేత్రాలు. భారమైన ఆత్మ, ఎక్కువ స్థూలత్వం కలిగిన ఆత్మ ఉన్నత స్థితులకు చేరలేదు. అది క్రింది డైమెన్షన్ల వరకే పరిమితమవుతుంది. మనల్ని తీసుకొని వెళ్ళడానికి ఎవరూ రారు. ఆత్మ చాలా సహజంగా అక్కడకు ప్రయాణించి అక్కడ స్థిరపడుతుంది. అంతేకాని నరకం, స్వర్గం అనేవి లేవు.